దేవునికి వందనాలు, స్తోత్రం చండి ఎక్కువ అయినా కాబట్టి అందరూ చండి తొందరతనమై కూర్చున్నారు. మొదటి పేతురు 5వ అధ్యాయము 5-6 వాక్యం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మొదటి పేతురు 5వ అధ్యాయంలో ఇద్దరు ముందుకు వాక్యం చెప్పారు. ఈ రోజు వేరొక విధములు అదే చెప్తున్నారు. శ్రద్ధగా పోయిన వారం నేను ఏం చెప్పాను ఒకసారి చెప్పచ్చా? పోయిన వారం ఏ వాక్యం చెప్పారు? ఏమని చెప్పండి? ఇదని మీకున్న ప్రాబ్లం. మీరందరూ వస్తున్నారు, కూర్చున్నారు, వెళ్ళిపోవడం తప్ప చెప్పిన వాక్యం ఏం చేయను, గ్రహించను. అందుకే ఆత్మీయ జీవితం ఎదగలే. ఆత్మీయ జీవితం ఎదగాలంటే వాక్యం మీరు గ్రహించాలి. యేసు ప్రభు శిష్యులకి ఎవరికి కన్ను ఉంది, చెవిలు ఉంది, కానీ వారు గ్రహించలేరు. వాక్యం గ్రహించలేకపోతే మీరు వచ్చినది కూర్చున్నది వేస్ట్. అప్పుడు మీరు అనుకున్నారు, అయ్యారు నేను అంత కష్టపడి ఆరాధనకి వచ్చాను, మంచిది. దానికంటే ముఖ్యమైన విషయము ఈ వాక్యం చెప్పినది శ్రద్ధ కలిగి వినాలి. అది వినడం మాత్రం కాదు, గ్రహించాలి. ఆ గ్రహించిన వాడు దీవింపబడుతుంది. ఒక మనిషి జీవితంలో ముందుకు కొనసాగించినప్పుడు నిన్ను నడిపించిన అది వాక్యమే. ఆ వాక్యమైన ఆ వెలుగు నీకు లేకపోతే ముందుకు నీ కొనసాగించను. ఇప్పుడు నేనెంత కష్టపడి ప్రయాసపడి వాక్యం చెప్పినది ఎందుకంటే నీవు అర్థం తెలుసుకోవాలి, వాక్యం గ్రహించాలి. అందుకని ఇక్కడ నీ గ్రహించలేదు కాబట్టి ఎవరికైనా 2 వాక్యం చెప్పండి చెప్తే నా సహాయం నీకు లేకపోతే అది సహాయం కావాలని. ఎందుకంటే అలాగా అవుతున్నారంటే నాకు తెలియదంటే అది కారణము నేను బైబిల్ గ్రహించలేదు. నేను బైబిల్ కాలేజీలో 3 సంవత్సరాలు చదివించి వచ్చాను, నేర్చుకొని వచ్చాను. ఆయన చెప్పినది నేను ఏం చేస్తున్నానంటే ఒక రఫ్ నోట్ రాస్తుంది, తర్వాత వేరొక నోట్ ఉంది. అంటే లెక్చరింగ్ నోట్ ఒకటి ఉంది, అది మనకి ఇష్టం అయితే రాయవచ్చు, లేకపోతే ఇంకా ఒక నోట్ ఆయన ఇస్తుంది అన్ని పుస్తకం కొని. అప్పుడు నేర్చుకున్నది ఇప్పుడు నా మనసులో ఉంది. అది ఎందుకంటే నాకు అది అవసరమైన కాబట్టి. అందుకని వాక్యం సరిగా గ్రహించిన ఒక మనసు నీకు ఉండాలి. ఇప్పుడు కూడా కొందరికి వాక్యం గురించి బాగా అవగాహన, దాన్ని బట్టి విశ్వాసులు ఎవరైనా వచ్చితే వారికి సరి అయిన రీతిలో చెప్పడానికి తెలియదు. వాక్యము మీరు చెప్పడం దేవదాసుని చెప్పింది ఏంటి చెప్తున్నారని కరెక్ట్గా వినండి. నేను అంతకంటే కలిగి ఏంటంటే స్టెప్ బై స్టెప్ చెప్తున్నారనగా అది నీ మనసులో కొండిపోగాలి. సరే, ఇప్పుడు మనం ఈ చదివిన ఆ 2 వాక్యం 4 విషయం చెప్తున్నారు. ఈరోజు బిఏపీ ఉంది కాబట్టి, లేకపోతే వేరొక విషయం చెప్పడానికి నన్ను రెడీగా వచ్చాను. 4 విషయం రాయబడిందా? 4 విషయం చెప్తున్నాను. ఒకటి ఇంకా 5-6 వాక్యం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి.
దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు. సరే అండి, వినండి. పోయిన వారం నాకు చెప్తున్నది లవ్, దేవుడు ప్రేమ గురించి చెప్పాలి. మలాకి 1:3. ఈ రోజు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నది, శ్రద్ధ కలిగి వినండి. 1, హెచ్చించిన దేవుడు. అదే మొదటి విషయం. మన దేవుడు నిన్ను చెప్పాలి. దేవుడికి స్తోత్రం. ఈ పగటి కాలంలో నీ తెలుసుకో, దేవుడు నిన్ను ఎక్కించిన దేవుడే. స్తోత్రం కలిగిన ఎంతవరకు దేవుడు నిన్ను హెచ్చించిన దేవుడు. ఎంతవరకు హెచ్చించాలి అని నాకు చెప్తారా? దేవుడికి స్తోత్రం కలిగిన. అంటే బైబిల్ అంటే కీర్తనలు లెక్కనంటే కీర్తనములు 113లో 7వ వాక్యం చదవండి. 113వ కీర్తనము 7వ వాక్యం చదవండి. ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టును. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప నుండి బీదలను పైకెత్తువాడు. అంటే దేవుడు అక్కడ చెప్తున్నారు. స్తోత్రం కలిగిన గాక. 1 నేల అంటే కదా, నేల అంటే మట్టి నుండి దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ఎక్కిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకనగా మట్టి అని చెప్పడానికి ఉన్న కారణం ఏమనగా, ఇశ్రాయేల్ ప్రజలని ఏదైనా వేదనలు సమస్యలు వచ్చినప్పుడు వారు మట్టిని పడిపోయినట్టుగా అక్కడ పడి ఉండి వారు ఏడిసినట్టుగా బైబిల్ రాయబడింది. స్తోత్రం కలిగినగాక. అలాంటి ఏడిసిన ఒక దేవుడు బిడ్డలుగా ఈ రోజు నీ ఆరాధనకి వచ్చి కూర్చుని దేవుడు నిన్ను హెచ్చరిస్తుంది. రెండవది అక్కడ చెప్పిన మాట పెంట కుప్ప అంటే అది పాపానికి సాదృశ్యం కలిగినది. ఇప్పుడు పాపములు పడిపోయిన నిన్ను దేవుడు ఏం చేస్తుంది? అదే చెప్పాలి. ఈ రోజు నీ ఏదో పాపములు పడిపోయిన కానీ అక్కడ నుండి దేవుడు నిన్ను హెచ్చించడానికి శక్తి కలిగిన ఒక యేసయ్య కాబట్టి పాపము నుండి ఎక్కించిన కారణం పాపం ఎదగలే, పాపం చెయ్యలే, పాపములు ఆయనలు పాపలేదు. 3 మాట 3 కారణములు చెప్పదు. 1 ఆయనలు ఏం లేదు, ఎక్కడ పుట్టినప్పుడు ఆయనలు ఏమి లేదు, పాపం చెయ్యలేదు. 3.5 సంవత్సరం భూమిని సంచరించినప్పుడు ఆయనలు ఏం చేయలేదు, పాపం చెయ్యలే. ఇంకా ఆయనలు పాపం వచ్చినప్పుడు బాగలేదు. హెచ్చించిన దేవుడు పాపం ఎరగలే, పాపం చెయ్యలే, పాపం లేదు. ఈ రోజు నిన్ను హెచ్చించిన దేవుడు. కొందరు అనుకున్నారు, ఎవరైనా నా కుటుంబస్తులు కొందరు వెనకలు ఇక్కడ సంపేసి తిరుగుతున్నారు. ఏంటండి ఎందుకంటే చెల్లి అక్క అమ్మ అంట పిలిచి తినడం వీడి వల్ల ఏదైనా ఏదో జరుగుతురా దేవుడికి సౌకర్యం లేదు. ఏదో ముక్కలు జరుగుతాను కానీ సంపూర్ణంగా నేను ఎక్కించడాలంటే చెప్తానండి. దేవునికి సౌకర్యం. ఎస్తేర్ పుస్తకం రండి, 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎస్తేర్ పుస్తకం 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం.
చూడగానే మోర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి. అంటే ఇప్పుడు మోర్దెకై చేసిన పని జరిగినది. ఆ జరిగిన ఏంటి అంటే నేను చెప్పలేదు. ఆ జరిగిన ఎదిగి ఆయన ఏం చేశాడు, బట్టలు చింపి గోన బట్టలు అంటే నీకు అర్థమవుతున్నారు కదా, గోన బట్టలు ధరించుకొని బూడిదలు ఏం చేస్తున్నారు, పోసుకొని ఆయన గుమ్మం దగ్గర నుంచి ఏడుస్తున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఈ పగలని ఒక విషయం తెలుసుకో, ఆ పుస్తకములో మోర్దెకై చెయ్యిన పని బూడిదల పడి ఏడిసినప్పుడు ఆ ఏడుపు ఎరిగి దేవుడు అతనికి ఏం చేశాడు, ఉన్నతమైన స్థానానికి తీసుకొని వచ్చిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. 8 అధ్యాయ ఎస్తేరు గ్రంథం 8 అధ్యాయం 15, 16 వాక్యం చూడండి. అప్పుడు మోర్దెకై తెలుపు వర్ణములు గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసరాలతో చేయబడిన ధూమ వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. ఆమె చెప్పండి. ఇప్పుడు చూడండి, ఆయన ఎక్కడ ఉండేనండి, బూడిదలు పూడ్చి కోన బట్టలు ధరించుకొని బట్టలు చింపి ఏడిసి ప్రార్థన చేసిన ఆ కుమారుడి జీవితంలో ఏమాయండి, ఇది మారింది. రాజవస్త్రం ధరించారు. ఈ రోజు నిన్ను ఎక్కించి నీ బట్టలు మార్చి నీ స్థితిని మార్చి నిన్ను ఉన్నతమైన చోటకి తీసుకొని వచ్చిన దేవుడు కాదు. స్తోత్రం. మోర్దెకై ఏమైంది, వస్త్రం మారింది, రాజవస్త్రం ధరించారు, రథం మీద కూర్చారు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు గుమ్మం దగ్గరే ఏడిసిన వాడు దేవుడి స్థితి మార్చి ఎక్కించినప్పుడు ఇప్పుడు రథంలో కూర్చున్నారు. అప్పుడు బూడిదలు కూర్చునే వాడు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు, రథములు. స్తోత్రం. అప్పుడు ఏడ్చిన వ్యక్తికి ఇప్పుడు ఆహ్వానం ఏం చేస్తున్నారు, దేవుడు గణపరచిన వాడికి ఇలాగా చేస్తామని ఆయన పిలుస్తున్నారు. స్తోత్రం కలిగిన స్తోత్రం చెప్పండి. దేవుడు ఈ రోజు మార్చబోతున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు. నిన్ను దేవుడు పీతలు చెప్పిన మాట హెచ్చించిన ఒక దేవుడు ఉన్నారు. ఎస్తేరు పుస్తకం 15 వాక్యం చూడండి. ఎస్తేరు పుస్తకం 15. అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి రాజు అతన్ని కనపరిచిన సంగతిని గూర్చి చెప్పండి. రాజులు అతనికి ఏం చేశారు, ఈ రోజు ఇక్కడ చూడండి. అలెక్సి రాజా ఇప్పుడు ఏం మోర్దెకైకి కనపరచారు, కానీ మా దేవుడు రాజుడు కాదు, రాజుడికి రాజుడు ఆయన యేసయ్య. నిన్ను చేయబోతున్నారు, కనపరుస్తుంది. ఈ రోజు నీ చెప్పుదే సాతాను వినిపించినట్టుగా నీ నోరు తెరిచి చెప్పు. ఈ స్థితి మార్చి దేవుడి పట్టణములు నన్ను నా కుటుంబానికి రెండవది వ్యక్తి ఎవరంటే మీరు అది కూడా తిన్నారు. స్తోత్రం. 2 సమూహేల పుస్తకము 9 అధ్యాయము 6, 7, 8 వాక్యం చూడండి. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము
అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపచారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదవని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడు. సూపర్. ఆయన చెప్పిన మాటలు బాగా నచ్చింది. స్తోత్రం. ఆయన చెప్పిన నేను చచ్చిన కుక్కను వంటి. ఎందుకన్నా చెప్పింది? వాడు 2 కాళ్ళు అంగవైలిగా ఉన్నవాడికి ఆయన నడవాలంటే ఇంకొక మనుషుడు స్వాతంత్రం కలిగింది. సహాయం లేకుండా నడవలేదు. అదే ఇప్పుడు కూడా కొందరు ఎలాగుందండి. కొందరికి ఇప్పుడు కూడా ఏం చేయాలి? పుషింగ్. ఎవరిని తొయ్యడం మాత్రం కొందరు ఎక్కాలి. ఎత్తితే ఆడేమవుతుంది? ఆడ ఎక్కడైనా కూర్చుంటాడు. ఎత్తడానికి కాదంటే ఆడ కూర్చోడానికి రెడీ. ఈ రాయగడ పట్టణంలో రాయగడ గారు నేను ఫస్ట్ తెలివారిని వచ్చిందండి సువార్త కోసం 92లో. అప్పుడు నాకు ఇలాగే ఎత్తుకోవడానికి ఎవరు లేదు. నేను హెల్ప్ చేయడానికి దేవుడు తప్ప ఎవరు లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట విని నా సొంత ఊరు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను. స్తోత్రం కలిగింది. నేను చెప్పుకొని వచ్చిన అర్థం అంటే ఇప్పుడు ఈ మూవింగ్ ప్రాసెస్కి ఎత్తడానికి అక్కడ ఉన్నారు. ఒక పనివాడు ఉన్నారు. శివ ఆర్డర్ చేస్తున్నారు. ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నారు. నీకేది శివే ఉంది నాకు తెలియదు. మీకున్న శివ ఏదో నాకు తెలియదు. నీకొక శివ ఉంది కదా. చర్చికి రాడా? ప్రార్థనకి రాడా? ఆరాధనకి రాడా? ప్రార్థన చేయడా అని చెప్తే అది ఎందుకు అనగ చేయలేదంటే ఈయనకి అంగవైలిగా ఉంది కాబట్టి. నేను కూడా ఆత్మీయంగా అంగవైల్యం ఉంది కాబట్టి సోదరులు పోరానికి ఆ విషయం అది కదండి. రాజుడు చెప్పారు, నీ నాన్న ఉంది కదా. ఏంటంటే ఎవరు నాన్న? నాన్న ఎవరు? యోనాతాను దావీదు యొక్క ఫ్రెండ్. ఆయన నాకు స్నేహితుడిగా ఉంది కాబట్టి ఆయన జ్ఞాపకం చేసి నిన్ను నేనే చేశాను. సోదర నా రాజ భోజనం తినడానికి నిన్ను ఆ పన్నం దగ్గర కూర్చోబెట్టారు. సోదరం చెప్పాలి. ఈరోజు అర్థం తెలిసిన వాడు అర్థంగా కూర్చోకూడదు. ఈ స్థితిలోకి నిన్ను తీసుకొని వచ్చడానికి తీసుకొని వచ్చింది ఎవరైనా తెలుసా? దేవుడు అంటారు. బాబు దేవుడు ఈ స్థితిలోకి తీసుకొని వచ్చింది. ఆ దేవుడికి స్తుతించాలి. ఆ దేవుడికి ముందుగా ఆయన ఉన్న చోట 9 అధ్యాయం ఉంది. ఆయన ఎక్కడ ఉన్నారండి? ఆ స్థలములందు దేవుడు దావీదు రాజా హృదయములో మాట చెప్పి ఇతనికి ఏం చేశారు? రాజా గ్రహములకి తెచ్చి వచ్చారు. అదే చెప్పిన దేవుడు అందరి దృష్టిలో ఈయన చచ్చిన కుక్కన వంటి మనుషుడు కానీ దేవుడు ఆయన ఆ చచ్చిన కుక్క వండిన మనుషునికి మార్చి రాజకుమారుడికి ఇచ్చిన బోధన తినడానికి ఆయనకి దేవుడు ఈ లోకంలో
రెండవది విషయం నేను చెప్తున్నది ఏమంటే, హెచ్చించడానికి ఒక కారణం ఉంది. ఏంటండి? కారణం ఉంది. స్తోత్రం. ఏంటి కారణం? మనము మొదటి పీతరు 5వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అలంకరణను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని నేర్చుకున్నారు కాబట్టి. ఇప్పుడు మీరు చదివిన ఈ మొదటి పేతురు 5వ అధ్యాయం అలాగా బైబిల్ రాసినప్పుడు అలాగా లేదు, మొత్తం మీరుగా రాసేది. అప్పుడు ఏం చేయలేదు, 1, 2, 3 వాక్యం అప్పుడు లేదు. ఇది తర్వాత ఏం చేసేది, అధ్యాయము వాక్యము అలాగే రాసేది దేవుడికి. అప్పుడు ఇది మొత్తంగా ఉన్నది. 5-6 వాక్యం కలిసి చదివినప్పుడు అక్కడ ఒక చిన్న ముక్క ఉంది. దేవుడికి స్తోత్రం. నిన్ను దేవుడు హెచ్చించడానికి ఒక కారణం, సమయం కాదు, కారణం ఉంది. ఏంటి కారణం? గ్రేస్, స్తోత్రం కలిగి. హలో, దేవుడు నిన్ను నన్ను హెచ్చించడానికి ఒక కారణం ఉంది. ఏంటి అది? దేవుడు ఇది పొందడానికి నీ అర్హుడు కాదు, కానీ దేవుడు నీ మీదకే వచ్చింది. నీ స్వభావం నా స్వభావం నుంచి చూసుకుంటే హెచ్చించడానికి అర్హత కాదు. అటువంటి అర్హత లేని స్పందనలో అర్హత ఇచ్చి దేవుడు మమ్మల్ని చేసిండు. ఇది ఎవరు రాశారు? పీతరు రాశారు. అది నీ మనసు నుంచి మారిపోకూడదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-2 వాక్యం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చారు. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు. ఇది మీరు ఈ అపోస్తలుల పేరు అన్ని చదవండి. మొదటి ఎవరి పేరు వస్తుంది? కడవటి ఎవరి పేరు వస్తుంది? మత్తయి సువార్తలు ఏముంది? వంశావళి ఉంది. మత్తయి సువార్తలు ఏముంది? ఎందుకు మత్తయి సువార్తలు వంశావళి ఉంది? యోహాను సువార్తలకి ఎందుకు వంశావళి లేదు? నా తోడుగా రావాలి. హలో, మత్తయి సువార్తలు వంశావళి ఉంది. మార్కు సువార్తలు ఉందా వంశావళి? ఎందుకు? వినండి, సెకండ్ నుండి. మత్తయి సువార్తలు యేసుక్రీస్తు ఎవరు? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఎవరు? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఎవరు? ఈజ్ ఎ కింగ్. అప్పుడు రాజుడు ఆయన కాబట్టి రాజులకి ఏముంది? రాజులు ఆయన కాబట్టి రాజులకి ఏముంది? మార్కు సువార్తలు యేసు ఎవరు? దాసుడు ఆయన కాబట్టి దాసుడికి ఏముండ్రు? లూకా సువార్తలు ఏముంది? వంశావళి ఉంది కదా, ఉంది. యేసుక్రీస్తు లూకా సువార్తలు ఎవరు? 3వ అధ్యాయం ఉంది, చూడండి. మనిషి కుమారుడు. అందుకే మనిషికి అందరికి ఏముంది? వంశావళి అందరికి ఉంది. స్తోత్రం. యోహాను సువార్తలు యేసయ్య ఎవరు? దేవుడి కుమారుడు. దేవుడికి ఏం లేదు. ఎబ్రీ పుస్తకం ఉంది, దేవుడికి ఏం లేదు. దేవుడికి స్తోత్రం. నా తోడుగని సరిగా రావాలి. మత్తయి సువార్తలు
మొదటి వచనం. మనం ఏం చేయాలి? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాలి. అది మనం చెయ్యాలి. అపవిత్ర ఆత్మలకి ఏం చేయాలి? అందరూ ఉన్నారు కదా. అపవిత్ర ఆత్మలకి ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్తున్నారు. ఎవరి దగ్గరికి? అపవిత్ర ఆత్మ కలిగిన వాడు దగ్గరికి వెళ్ళి అర్థమైందా? అంటే మంత్రతంత్రాలు మంత్రం తంత్రాలు గారడి విద్య గారి దగ్గరికి వెళ్ళి సామాన్లు తెచ్చి మందిని కలిపి టీలు కలిపి నీటిలు కలిపి ఎక్కడ సందేహం లేదా అడగ వచ్చిందా? నీ ఆయనకి ప్రోడ ఉండినప్పుడు మా దగ్గరికి వచ్చారు. ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమైందిరా? ఏమొచ్చింది? 3 నెలల ముందుకు తిరిగిన సామాను బయటికి వచ్చింది. స్తోత్రం. దేవుడి బిడ్డలు ఏం చేయాలి? దెయ్యములకి ఏం చేయాలి? దేవుడి బిడ్డలు దెయ్యములకి వెళ్ళగొట్టితే దేవుడు బంధిస్తాడు. అదే ప్రకటన రాయబడి 20 సంవత్సరాలు సాతానికి దేవుడు ఏం చేశాడు? మొదటి పీతరు ఈయన ఏం చేస్తున్నారు? మొదటి ఏంటండి? పీతరండి. దేవునికి స్తోత్రం. అన్నిటికీ మొదటి, అన్నిటికీ అన్నిటికీ మొదటి అదే మీరు తెలియదు. దేవునికి స్తోత్రం. అన్నిటికీ ఈయన చేస్తున్నారు. ఏ మీటింగ్కి వెళ్తేనే కొనగడానికి ముందుకే పీతలు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ అన్ని కొందరికి ఎలాగంటే అంటే షుగర్ కొంచెం ఎక్కువ అయినట్టుగా అయిపోయినట్టుగా అనుకున్నారు. షుగర్ ఎక్కువ అయితే ఏమవుతుంది? అందుకని కొందరికి ఎలాగా ఆరాధనకి వచ్చి కునికిన వాళ్ళకి షుగర్ ఉంది ఏమో, పెరిగింది ఏమో ఒక డౌట్ ఉంది. అందుకని పీతలు కనుక పెరిగింది లేదా ఎట్లా ఏమో నాకు తెలియదు. స్తోత్రం. కొనుక్కడానికి ఏమవుతున్నారు? స్తోత్రం. రెండవది ఈయన ఎటువంటి వాడని మీకు తెలుసా? పీతలు గారండి తొందరపడ్డారు. ఈ తొందర మీ వల్ల వారు కాదు. మీకెందుకో ఎన్నిసారి ఊగితే ఒక 2 అల్లెలు స్తోత్రం చూస్తారు. దేవుడికి స్తోత్రం. కొందరు విశ్వాసాలు కొందరు ఏమండి ఈ చల్లగా ఉన్నవాడికి ఈ సోమర్తనం ఉన్నవాడు ఏ పని జరిగింది? ఆడవాడు ఏ పని? ఎటువంటి వాడు ఎప్పుడు కావాలి? తొందరపడి వాడు సంఘం ఉంటే కొందరికి అన్ని ఉన్నాం, కానీ ఎప్పుడైనా పోర్ట్స్ చేస్తే మాత్రం తెలుస్తుంది. అంతవరకు ఈడేం చేస్తున్నాం చూడండి. నా విషయం అప్పుడు పీతర్ గారు ఏం చేస్తున్నారంటే అన్నింటికి మొదటి ఇప్పుడు 2 ఎవరికైనా 2 ఇవ్వడానికి ఆయన ఏసైకి పట్టుకున్నా ఏసై గురించి ఎవరైనా ఎదురుగా మాట్లాడితే వెంటనే ఏం చేస్తున్నారు? ఎక్కడి నుంచి కత్తి దొరుకుతుందని నాకు తెలియదు, కానీ ఈ పీతర్ చేతులు ఏముందండి? కత్తి ఉందండి. కత్తి ఎందుకంటే ఈయన ఏర్పడింది జాలారి ఉంది. జాలారి ఏర్పడిన చాపకి కట్టి అయిన వాడు, చాపకి కట్టి చేయని వాడు మనుషులకి తలకాయ నరకడానికి తెలియదు. ఏసయ్య తోడుగా 3 సంవత్సరము ఏసయ్య సంచరించిన బైబిల్ కాలేజీలే స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ మాత్రం కాదు, ఆయనకి ఒక పేరు కూడా దేవుడు పెట్టారు, అపోస్తలులు. ఈ అపోస్తలులు 3 సంవత్సరాలు తిరిగి ఏసైకి పట్టుకు
పట్టుకోవడానికి సైన్యం వచ్చినప్పుడు ఏం చేశారు? కత్తి తీసి ఏం చేశారు? తలకాయ నరికారు. ఎక్కడే తగిలింది? నీకు తెలియలేమని నీ దేశాలు అవుతుంది. స్తోత్రం. కానీ యేసు ప్రభు తెలియలేదా ఈ చేతిలో ఏముందని? కత్తి ఉన్నదని యేసయ్యకి తెలుసు. కానీ వాక్యం చెప్పినప్పుడు అన్ని తెలుసు, కానీ కత్తి చేతులు ఉంది. కానీ ఈయన కత్తి మాత్రమే చేయలేదు, ఆయన ఉపయోగించారు. ఇక్కడ యేసు ప్రభు గతసమన ప్రార్థన చేసినప్పుడు ఉపయోగించలేదు, కత్తి వాడలేదు. కత్తి వాడడం ఏం చేశారండి? మహాయాజకుడు దాసునికి ఏం చేశారు? తలకి నరికారు. కానీ ఎక్కడ తగిలింది? ఆయన పేరు మార్కోస్ అండి. ఆయన గురించి దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పారు? లేదు, చెవు పట్టుకొని ఊరంతా తిరిగి చెప్పారు చెవు నరికేరని. ఎందుకంటే ఈ మార్కో పేతురు గారు అపోస్తలుల గారు నా చెవి నరికింది అని వంట పంపడం మొత్తం డిక్లేర్ చేయలేదు. అందుకని నా దేవునికి వండి వాడైతే అలాంటి యొక్క చెవి ముక్క దొరికితే రాయడం మొత్తం తిరిగి నరికినోడి పేరుతో పబ్లిసిటీ చేస్తారు. ఈయనకి నరకడానికి తెలుసు. నా యేసయ్య స్వస్థపరిచినప్పుడు ఎక్కడ నరికిందో అక్కడే ఆ నరికిన ఆ స్పోర్ట్లు ఏం చేసి అంటే కనబడలేదు. ఆ జాయింట్ జాయింట్ చేసే ఆ జాయింట్ మళ్ళీ ఏం చేయాలి? అర్థమైన వాడు అప్పుడు ఈ సంగతి ఎక్కకపోతున్నారండి. యేసయ్య పట్టుకోవడానికి వచ్చినప్పుడు పీతరు ఏం చేశారంటే ముమ్మారు యేసయ్యకి ఏం చేయలేదు, ఎర్రగలేదని చెప్పారు. అప్పుడు కోడి ఏం చేశారు? కూసింది. కోడి కూసింది. ఇతనికి ఏమొచ్చింది? గుర్తొచ్చింది. మీరు బైబిల్ చదవలేని వాడు కాదు. అది వచ్చినప్పుడు పీతరు ఏం చేశాడు? ఏడుపు వచ్చింది. ఆయన ఈ కోడి కూడం యేసయ్య వెనక్కి చూడరు. పీతరు ఏం చేశాడు? పశ్చాత్తాపడారు, ఏడిసారు. యేసయ్య ఎందుకు చూశారు? అది కాదు. యేసయ్య ఈ కోడి కూడిన వ్యక్తి ముమ్మారు నన్ను తెలియలేని వాడి అని చెప్పిన ఈ వ్యక్తి 3000 మనుషులకు బాప్తిస్మం ఇచ్చినది. అది చూశాడు యేసయ్య. నీ చూసిన నేను చూసిన రక్క అని దేవుడు చూపంటే ఇప్పుడు కాదు, రాబోతుంది జీవితం ఎలా అవుతుందో వచ్చిందా? వచ్చిందా బచ్చను? అనగా వచ్చే ఈడ వచ్చే ఏడుపు పశ్చాత్తాపం కాదు. యోహాను సువార్త 21 అధ్యాయంలో కిందకి చదివినప్పుడు చాప పట్టుకోవడానికి ఏడుగురు తీసుకొని వెళ్ళిపోయేది ఎవరు? చూడండి. అలా అయితే ఇంటికి పశ్చాత్తాపం వచ్చిందా? మానవుడికి వచ్చిందా? మానవుడికి వచ్చిందా? సరిగా మానవుడికి రాలే. నిన్న తోడుగా రావాలి. అలాగే మానవుడు ఏం చేయలేదు, రాలే. అట్లా గలాతీయ పత్రికలకు వచ్చినప్పుడు యూదులతోని సువార్త అన్యుల దగ్గర సువార్త ప్రకటించిన పీతరు గారు యూదులు వచ్చినప్పుడు అన్యుల దగ్గర నుంచి తప్పు. యూదుల
పౌలు గారు జరిగినప్పుడు పౌలు గారు గట్టి అతనికి ఏం చేశారు? కానీ పెంటెకోస్తు దినముల పరిశుద్ధాత్మ ఆయన మీదకి కుమరించినప్పుడు జీవితం మారిపోయింది. మీరు చెప్తున్నారే నన్ను ఎక్కించడానికి కారణం లేకపోతే ఒక్క క్షణం కూడా లేదు. ఈ రోజు ఈ స్థితిని కూర్చోడానికి కూడా కారణం దేవుడు. పాట లేదు, పాడడానికి సమయం తీసుకోలేదు. పిఎపి ఉన్నది కాబట్టి స్తోత్రం కలిగింది. కృప నిన్ను దేవుడు హెచ్చించడానికి ఉన్న కారణం ఏంటి? దేవుడు కృప కృప లేకపోతే ఎప్పుడు నీ మట్టిలోని కలిసిపో. నువ్వే విశ్రాంతి పొందు. నీ ప్రతిభలో తీసుకోవడానికి తిరిగి రమ్మని చెప్పి మట్టి అక్కడ ఉన్నా కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు సన్నిధిలో నిలబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది మూడవది విషయము చెప్పడానికి నేను రెడీ అవుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్ను హెచ్చించడానికి ఒక ప్లేస్ ఉంది, స్థలం ఉంది. ఎక్కడైతే ఎక్కడైతే స్థలం లేదు. అది ఆయన బలిష్టమైన చేతి కింద నిన్ను దేవుడే చేస్తాడు. హెచ్చిస్తాడు తప్పుడు సోదరుల కలిగిన హల్లెలూయా. దేవుడు నిన్ను అక్కడే హెచ్చిస్తానండి. సాధారణంగా కాదు, సోదరుల కలిగిన బలిష్టమైన ఆయన చేతి కింద వేరే ఎక్కడే నిన్ను హెచ్చిస్తే నీ ఉంటాడు. కానీ ఆ చేతి కింద నీ ఉంటే ఎన్నడూ ఆ చేతి నుండి ఎవరు కూడా నిన్ను తీసుకోలేరు. అదే యేసు చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28 వాక్యం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 28 వాక్యం చూడండి. నేను వారికి నిత్య జీవితం ఇచ్చుచున్నట్టుగా అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నా చేతి నుండి ఎన్నడూ చెయ్యను, అపహరింపడు. అర్థమైన వాడు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరు అపహరించడం? రెండు మాట ఎక్కడ ఉంది? ఎక్కడే ఆ 10 వాక్యం 12వ వాక్యములు 10 వాక్యములు దొంగ అవును కదా. 12వ వాక్యములు ఎవరండి? 12వ వాక్యంలో నక్క. కాదు కాదు, 12వ వాక్యం చదవండి. గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిన చూసి. ఆ 12వ వాక్యం అంటే గొర్రెలు కాపర్లు కాదు, తిని ఎవరు? గొర్రెలు కాపరి కాకపోతే ఇంకెవరు? గొర్రెలు కాపరి కాకపోతే ఎవరు? పనివాడు. అవును కదా. ఒకటి దొంగ. నీ దొంగ నిన్ను దేవుడి చేతుల నుండి ఏం చేయను? అపహరించిన. రెండు పనివాడు దేవుడి చేతుల నుండి ఏం చెయ్యను? అపహరి. మూడవది సాతాను కూడా దేవుడి చేతుల నుండి నిన్ను ఏం చెయ్యను? అపహరించిన. సహోదరి ఈ పగటిని తెలుసుకో. దొంగ నిన్ను అపహరించను, పనివాడు నిన్ను అపహరించను,
చేతి కింద దేవుడే చేసింది. ఈ రోజు నీకు అది ఇష్టమైతే దేవుడికి చెప్పు, దేవా నీ చేతి కింద నన్నే చేయాలి, హెచ్చించుము. సమయం లేదండి, సమయం పోతున్నాను. అదే మోసకి దేవుడే చేసిన, మోసకి ఒక ఆశ వచ్చింది. ఏంటంటే వచ్చింది హోప్, ఆశ. ఏంటి ఆశ? దీనికి ఏసైకి చూడాలి. ఎవరికి చూడాలి? దేవుడికి చూడాలి. ఏసై అది సోరి క్షమించండి, దేవుడికి చూడాలి. దేవుడికి చూడాలని మోస ఆశ వచ్చబడి దేవుడు చెప్పలేదు, నన్ను చూసండి ఎవరు కూడా ఏం చేయను, బ్రతుకను, చూడలేదు కదా, బ్రతుకను. అందుకని నేను వెళ్ళిపోయినప్పుడు నేను చేయడం అది మూడుకి ఇక్కడ ఒక స్థలం ఉంది, ఒక బండ సంధిని నిలబడు. నేను చేయాలి, బండ సంధిని నిలబడినప్పుడు నేను ఇలా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయినప్పుడు నా చెయ్యి ఏం చేస్తున్నారు, నన్ను ఏం చేస్తున్నారంటే కప్పుకున్నారు. నన్ను చూస్తున్నారు. ఇంకా బైబిల్ చదివిన వాడికి నీకు అర్థమవుతుంది. ఎక్కడ ఉందా? 33 33 ఉందా? అలాంటి బైబిల్ ఉందా పోలేదు ఇప్పుడే తెలుసు. సోదరు కలిగిన ఇక్కడ 33లో 20 వాక్యం చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ఆశ వచ్చినప్పుడు చెప్పేది నేను నన్ను చూస్తాను, బ్రతికి ఉంటాను. అటువంటి అందుకని నీ ఏం చేయాలి, ఈ బండ సందులలో ఏం చేయాలి, నేను నిలబడి నా చెయ్యి. ఆ తర్వాత నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ఆయన ఆలోచన దేవుడైతే ఎక్కడ ఇక్కడ యొక్క బండ సందులు, ఆయన ఆదరణ దేవుడికి చూడడానికి బండ సందులు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నిన్న దేవుడు ఎక్కిన బండ సందులు కావాలని చెయ్య కింద దేవుడు నిన్నే చేస్తుంది. సోదరులరే ఆ చెయ్యి గురించి చెప్పడానికి సమయం లేదు. సోదరులకి నాలుగవదే దేవుడు నిన్ను ఎక్కించడానికి ఏముంది, ఒక టైం ఉంది, నాలుగవది దేవునికి అన్నింటికి ఏముంది, సోదరు కలిగి. అరే అయితే ఈ రోజు నీ దేవుడికి చెప్పు, దేవో నీ నన్ను చెప్పదు, నువ్వు నన్ను ఇక్కడ తెలుగుది తగ్గిన సమయం అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏ సమయం అండి అంటే ప్రసంగి పుస్తకములు రాయబడి 3:1 అన్నిటికీ సమయం ఉందండి. అన్నిటికీ ఏముంది సమయం. కానీ పీతర్ గారు చెప్పారు అన్నిటికీ సమయం ఉందని, కానీ దేవునికి మాత్రం ఏముంది, గట్టిగా స్తోత్రం. అదప్పుడు అంటే దేవునికి తగ్గిన సమయం. ఇది పీతర్కి తెలుసు. ఇది ఎవరికి తెలుసు? పీతర్ గారికి ఎప్పుడు తెలుసు అంటే యేసుప్రభు చెప్పని యేసుప్రభు నీటి మీద నడిచి పీతర్ దగ్గరికి వచ్చినప్పుడు, అంటే వంటకి కుడుకు నీటి మీద అన్నిటి బట్టి నడిచిన చూసినప్పుడు చాలా కుడుకు ఆశ పొందేది. వంటకి కుడుకు నీటి మీద నడిచి ఉంటిన అయితే పుట్టినప్పుడు మొదలుకొని సముద్రంతో సంబంధం ఉన్న జాలారి పిల్లకి నీటి మీద నడవడానికి ఆశ పుట్టినప్పుడు చెప్పారు, నేను కూడా నీటి మీద నడిచి దగ్గర
కొంతమంది ఒక్కళ్ళకి చెప్పినప్పుడు నడిచి వచ్చారు. వచ్చినప్పుడు ఏమైంది? ఆయన నడిచి వచ్చి వెంటనే ఆయన వెనక్కి చూసినప్పుడు ముట్టడిగా వెనక్కి చూసినప్పుడు ముడిగిపోవడానికి కారణం ఏంటి? లాజరు బయటికి రావడం. ఎందుకంటే ముడిగిపోవడానికి కారణం వెనకకి ముడుగుతుందా? అదేట్రా గర్వం కాదు తల్లి, అది కాదు. మీ ఎవరి ముఖం చూసి నడిచి వచ్చేది. ఇప్పుడు నీ ముఖం ఎక్కడికి? అర్థమైంది నాకున్న ప్రోగుడు. యేసయ్య రక్షకుడు అంగీకరించినప్పుడు ఆయన ముఖం చూసుకొని అదిగడి నడిచి వెళ్ళిన వాడు ఇప్పుడు ఏం చేశాడు? వెనక్కి చూడలు వెనక్కి తట్టు ముఖం తిప్పినప్పుడు జీవితం ఏమైందంటే తల్లి మునిగిపోయింది. స్తోత్రం కలిగింది. అదే వెనక్కి చూసిన వెంటనే మునిగినప్పుడు తక్కిన కర్ర వచ్చింది, చెయ్యి వచ్చింది. ఎక్కడ నీ మునిగిపోతుందో, ఎక్కడ నీ కుటుంబ కారణాలు కావుతుందో, ఎక్కడ నీ నాశనం అవుతుందో అప్పుడు దేవుడు దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ లో టైం, దేవునికి ఒక టైం ఉంది. దేవునికి చెప్పండి చెప్పండి అందరూ చెప్పండి. దేవునికి ఒక సమయం, ఏదో సమయం. యోనా గారు, యోనా తెలుసా? ఎవరు? 4వ అధ్యాయ 6వ వాక్యం ఒకసారి చూడండి. 4వ అధ్యాయ 6వ వాక్యం చూడండి. సరే ఎక్కువ చెప్పాలని ఆశ ఉన్నది కానీ చాలా సమయం తీసుకున్నది. దేవుడైన యెహోవా సొర చెట్టుని ఏర్పరిచి ఎప్పుడు సరస చెట్టు ఏర్పరిచింది. ఈయన దేవుడు మాట విని వచ్చాను కానీ ఆయన స్టోరీ ఎన్ని అని చెప్పలేదు. పోనండి, అదన్నీ మీకు తెలుసు. స్తోత్రం కలిగిన దాకా ఇదేదో కలిగిన వాడు కాదు. అది నచ్చినట్టుగా తిరిగి దేవుడు తెచ్చి వచ్చిన వ్యక్తి. ఎక్కడికి తెచ్చి వచ్చాడు? ఆయనకి నినవేకి తీసుకొని వచ్చాడు. తరశీసు నుంచి నినవేకి తీసుకొని వచ్చాడు. హలో, ఈయన ఏం చేశాడు? ఒక దినం మొత్తం ఊరు మొత్తం తిరిగి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు ఏమైంది? ఎంట తగిలింది, భయంకరమైన ఎంట తగిలినప్పుడు ఈయన ఏం చేశాడు? అక్క తర్వాత దేవునికి ఎదురుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఇదిగో ఎంట భయంకర, ఇప్పుడు ఎంట నేనేం తట్టుకోలేకపోతుంది. అందుకని అప్పుడు దేవుడు ఆ తగ్గిన సమయం అక్కడ వినియోగించాడు. ఆ సాయన శిరస్సు పైన ఒక సొరుసు చెట్టు చేశాడు, ఏర్పరిచాడు. ఎప్పుడు ఆ చెట్టు అవసరం? కొందరు ఏం చేస్తున్నారంటే ఎండాకాలంలో కొందరు సెంటర్ తీసుకొని ఇస్తున్నారు. ఎప్పుడు? ఎందుకు? ఇంకా కాదు, అవసరం ఎప్పుడు? ఇచ్చినది ఎప్పుడు? మీరు కూడా అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి? కొందరు ఆయన చేయను, అవసరం లేనప్పుడు ఇచ్చుకొని అవసరం ఉన్నప్పుడు ఇస్తే నీ గుండెకి ఎమ్మకలకి తగిలింది. 6 నెలల వరకు గాలి ఇదిలో పడుతున్నప్పుడు ఆశ్చర్యగానే మాత్రం గడికి వచ్చి చూసి వెళ్ళిపోయారు. 6 నెలల వరకు ఆయన వస్తున్న ఖాళీ ఏదైనా టిఫిన్ తెచ్చుకొని వస్తుంది.
నేనే విశ్వాసం కనబడలేదు. బాప్టిస్ట్ ఇచ్చిన వాడు అందరూ ఉన్నారు, నేనే బాప్టిస్ట్ ఇచ్చిన పిల్లలే. ఇప్పుడు సోదరం పోయింది. ఎప్పుడు నాకు అవసరం, నీ అవసరం నాకు ఎప్పుడు అవసరం. కాదు నీ అవసరం అది ఆ టైంలో ఏం చేయలేదు. ఇప్పుడు అందరూ వస్తున్నారు దేవుడికి సోదరం. దేవుడు అటువంటి వాడు కాదండి. తగ్గిన సమయం ఎప్పుడు నీ పాడైపోతున్నారో, ఎప్పుడు నీ నశించిపోతున్నారో, ఎప్పుడు నీ జీవితం అంతం అవడానికి రెడీ అవుతుంది, ఆ టైంలో దేవుడు సమయం. యోనా దేవునికి విరోధంగా తిరిగి మాట్లాడిన వాడు అయితే కూడా ఆయన ఎండ నుండి కాపాడడానికి దేవుడు ఏం చేశాడు? ఒక్క క్షణం లోపల ముందుకు ఆల్రెడీ చెప్పిస్తే ఏంటంటే తెలుసా, ఇప్పుడున్న చెట్టు నీ తలకి మీద ఉన్న చెట్టు ఉంది కదా, అది శాశ్వతం కాదు. ఇప్పుడు కొన్ని చెట్టు నీకుంది కదా, అర్థమైంది. కొన్ని చెట్టు నీ తల పైన ఉంది, అది శాశ్వతం కాదని, అది తాత్కాలికం. అది ఆయన అనుకున్నారు దేవుడు నాకు అదే దేవుడిచ్చిన బండి, దేవుడిచ్చిన ఇల్లు, దేవుడిచ్చిన బైక్, దేవుడిచ్చిన స్కూటీ, దేవుడిచ్చిన డబ్బు, దేవుడిచ్చిన శక్తి, ఇదన్నీ ఒక హుదుగు వస్తే చాలు. ఇది దేవుని పనికి. ఆగస్టు 15 తారీఖు సువార్తని చెప్పారు, కొందరు వచ్చారు, కొందరు రాలేదు. అదని దేవునికి స్తోత్రం. రాయలేదు కాబట్టి స్తోత్రం కలిగింది. ఈ చెట్టు నీకు నీ ప్రయాసపడి వచ్చినది కాదు, నీ కష్టపడి వచ్చినది కాదు, ఆయన కృప బట్టి చెట్టుని తలకి పైన కూర్చోడానికి దినం వరకు నీ ఏం చేయాలి? తర్వాత చెట్టు మీద ఏం చేయదు, ఈ చెట్టే నాకు కావాలని, చెట్టే నా చెట్టే, నా చెట్టే, నా అమ్మ ఇచ్చిన చెట్టే, నా అన్న ఇచ్చిన చెట్టే అని పట్టుకొని కూర్చుంటే కింద కింద వస్తున్నారు పురుగులు. కింద నుండి పురుగు వచ్చి ఏమైందంటే, ఆ పురుగు వచ్చి ఏం చేశారు? ఆ సొరం చెట్టు ఏమైంది? అది మాడిపోయింది, రక్తంగా బైబిల్ రాయబడింది. మనకు దొరికినది మొత్తం వాడిపోయినదిరా. వాడిపోగలేని ఒక్కటి దొరకడానికి ఆ సమయం గురించి చెప్పడానికి నాకు టైం కుదరలేదు. సో డ్రైవర్ ఇప్పుడు ఆపుతాను, ఇప్పుడు ఆపుతానని చెప్పి ఆపలే, నేను చెప్పలే చేస్తానండి. 4 విషయం నేను చెప్పాను, ఒకసారి చెప్పండి. నెంబర్ 1 హెచ్చించిన దేవుడు, అదే చెప్పాను. 2 కారణం కృప. 3 హెచ్చించిన స్థలం. 4 కళ్ళు మూసుకొని ప్రార్థన. ఈ 4 మాటల గురించి దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా దినముల నుండి అటు ఇటు తిరుగుతున్నారు, నాకు ఒక హెచ్చింపు కావాలని. ఈరోజు దేవునికి చెప్పండి, దేవా నీ సమయం కొరకు నేను ఎదురు చూస్తాను. వెయిట్ ద లార్డ్. దేవుడి వరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆ తగ్గిన సమయము నీ కుటుంబం మారుతుంది, ఆ తగ్గిన సమయం నీ ఇల్లు మారుతుంది, ఆ తగ్గిన సమయం నీ బిడ్డ మారుతుంది, ఆ తగ్గిన సమయం భర్త మారుతుంది, తగ్గిన సమయం అప్పులు తీరిపోతుంది, తగ్గిన సమయం సమృద్ధి నీ ఇంటికి వస్తుంది. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. నాతో నా బిడ్డలతో మాట్లాడిన స్తోత్రం. నేను చెప్పబడిన వాక్యం మొదటి నాతోని నీ మాట్లాడిన స్తోత్రం. రెండవది నా పిల్లలతో నీ మాట్లాడిన స్తోత్రం. దేవుడా దేవుడా నీ సమయం కొరకు, నీ తగ్గిన సమయం కొరకు
ఎదురు చూసి ఈ పగటిలో గుడి వచ్చిన బిడ్డల జీవితంలోని గొప్ప మార్పు కలిగిన స్తోత్రం. ఈ వాక్య మార్గం అందరికీ నన్ను కూడా బలపరిచిన ప్రార్థన అడిగిన యేసునామములో అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఒక పాట మాత్రం పాట లేదా?